ఇక జగన్ పర్యటనలో భద్రతా వైఫల్యం స్పష్టంగా కనిపిస్తుందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా అన్నారు. ఇక పీఏసీ సమావేశంలో ఆయన అనేక అంశాలు చర్చించినట్లు అంజద్ బాషా చెప్పారు. జగన్ పర్యటనలో తగినంత భద్రత ఇవ్వకుండా ప్రభుత్వం కుట్ర చేస్తుందని అనుమానాలను వ్యక్తం కలుగుతున్నాయని అన్నారు. నెల్లూరు పర్యటనలో ప్రజలను రాకుండా అనేక ఆంక్షలు విధిస్తున్నారని తెలిపారు. ఇక నెల్లూరును పోలీసులతో అష్టదిగ్బంధం చేశారని అన్నారు. రాష్ట్రంలో దుష్ట సాంప్రదాయానికి ప్రభుత్వం తెరలేపిందని మాజీ అంజద్ బాషా తెలిపారు. మరి నిన్నటి దినం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సమావేశము మన రాష్ట్ర అధ్యక్షులు మన ప్రియతమ నాయకుడు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి సారథ్యంలో విజయవాడలో నిర్వహించడం జరిగింది. మరి ఈ పొలిటికల్ అడ్వైజరీ కమిటీ యొక్క సమావేశంలో అనేక అంశాలను కులంకుశంగా చర్చించడం జరిగింది. దాంట్లో ప్రధానంగా రాష్ట్ర పరిస్థితులపై చర్చించడం జరిగింది. మరి రాష్ట్రంలో ఈ కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న విధానాలపై మరి చర్చించడం జరిగింది. మరి అదే కాకుండా ఈ రాష్ట్రంలో మరి రైతులు పడుతున్న ఇబ్బందులపైన మరి ఏదైతే ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు రైతులకందరికి కూడా హామీలు ఇచ్చి మరి ఆ హామీలు ఏ ఒక్కటి కూడా అమలు చేయకోకుండా రైతులందరినీ కూడా విస్మరించిన పరిస్థితిలో మరి ఈ రాష్ట్రంలో రైతన్నలందరూ కూడా ఇబ్బందులు పడుతున్న పరిస్థితి నుంచి మరి వాళ్లకు పండించిన పంటలకు కూడా గిట్టుబాటు ధర మరి రాష్ట్ర ప్రభుత్వం కల్పించలేదని చెప్పి మరి అనేక అంశాల మీద కూడా మరి నిన్న పిఎస్సిలో చర్చించడం జరిగింది.